Hi, friends and traders. Welcome to another episode of Nifty, Bank Nifty, and Fin Nifty analysis. Okay, let's start. ఫస్ట్ మనం చార్ట్స్ చూసే ముందు ఫండమెంటల్గా గ్లోబల్గా అండ్ ఇండియా లెవెల్లో ఏం న్యూస్ ఉన్నారో చూద్దాం ఫస్ట్. గ్లోబల్ మార్కెట్స్ ప్రీవియస్ వీక్ పడింది, బాగా డ్రాప్ అయ్యాయి కదా, దానికి ఆల్మోస్ట్ 75% రికవర్ అయిపోయింది. ఆల్సో జపాన్ కూడా నియర్ టు 65% రికవర్ అయిపోయింది. ఓన్లీ ఇండియన్ మార్కెట్సే ఇంకా రికవరీ రావాలి. యుఎస్ మార్కెట్స్ ఎందుకు రికవరీ అయిందంటే రిసెషన్ ఫియర్స్ వల్ల పడిపోయింది కదా, అలాగే జపాన్ రేట్ హైక్స్ వల్ల పడిపోయింది కదా. సో అది రిసెషన్ ఫియర్స్ ఎందుకు అంటే ఇన్ఫ్లేషన్ డేటా ఎక్కువ వస్తుందేమో అనుకున్నారు. సో ఇన్ఫ్లేషన్ డేటా మోడరేట్గా వచ్చింది, బిలో ఎక్స్పెక్టెడ్ వచ్చింది. సో అది పాజిటివ్. అలాగే జాబ్లెస్ క్లెయిమ్స్ కూడా, సిపిఐ డేటా అది కూడా పాజిటివ్గా వచ్చింది, మార్కెట్ ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. సో దానివల్ల రేట్ కట్స్ సెప్టెంబర్లో 50 బేసిస్ పాయింట్స్ అంటే 0.5 ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తుంది అనమాట. అది ఆల్మోస్ట్ 25 బేసిస్ పాయింట్స్కి మార్కెట్ ఫ్యాక్టరీని అయిపోతుంది. అంటే ముందు అడ్వాన్స్ రేట్ తగ్గిస్తారని చెప్పి ముందే పెరిగిపోతుంది అనమాట. మార్కెట్ ఏంటంటే వచ్చే పాజిటివ్ న్యూస్ ఆర్ నెగిటివ్ న్యూస్కి ముందే తగ్గిపోవడమా పెరిగిపోవడం. నెగిటివ్ న్యూస్ వస్తే ముందే తగ్గిపోద్ది, అంటే నెగిటివ్ న్యూస్ ఎక్స్పెక్ట్ చేసి. అలాగే పాజిటివ్ న్యూస్ వస్తే పాజిటివ్ న్యూస్ ముందే ఫ్యాక్టరీని దానికి తగ్గట్టు పెరిగిపోద్ది. యాక్చువల్ న్యూస్ వచ్చినప్పుడు పడవచ్చు కూడా, చెప్పలేము, కంటిన్యూ అవ్వచ్చు లేదా పడవచ్చు, కానీ ముందే ఫ్యాక్టరీని అయిపోతుంది, డిస్కౌంట్ అవుద్ది అనమాట. సో అది మార్కెట్ బిహేవియర్ అది. సో రిసెషన్ ఫియర్స్ తగ్గిపోయినాయి కాబట్టి నాస్డాక్ కానీ ఐటీ స్టాక్స్ కానీ బాగా పెరిగినాయి. అది మన ఇండియన్ ఐటీ కంపెనీస్కి ఎక్స్ట్రీమ్లీ బుల్లిష్ ఫ్యాక్టర్ అనమాట అది. ఎందుకంటే ఇండియన్ ఐటీ కంపెనీస్కి రెవెన్యూ 60-70% రెవెన్యూ యుఎస్ మార్కెట్స్ నుంచి వస్తాయి. కొన్ని కంపెనీస్ స్మాల్ టైర్ కంపెనీస్కి అయితే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ 90% రెవెన్యూస్ యుఎస్ నుంచి వస్తాయి. మిగిలింది యూరోప్, ఆస్ట్రేలియా, చిన్న చిన్న ప్లేసెస్ నుంచి వస్తాయి. యూరోప్ మేజర్ ఉంటుంది, సెకండ్, తర్వాత ఆస్ట్రేలియా, అదర్ ఏషియన్ కంట్రీస్ నుంచి వస్తాయి. సో ఇండియన్ ఐటీ కంపెనీస్ ఎక్స్ట్రీమ్లీ బుల్లిష్ ఉంది. ఇండియన్ ఐటీ కంపెనీ బుల్లిష్ అంటే నిఫ్టీకి ఎఫెక్ట్ వస్తుంది, నిఫ్టీ అండ్ సెన్సెక్స్కి అవి బాగా పెరుగుతాయి అన్నమాట. సో అవుట్ ఆఫ్ 12 సెక్టర్స్ ఐటీ ఇండెక్స్ లాస్ట్ వీక్ బాగా పర్ఫామ్ చేసింది, పడ్డ తర్వాత బాగా రీబౌండ్ అయింది. సో అది నిఫ్టీకి ఫ్యాక్టరీ అయింది. అలాగే మార్కెట్ మూడ్ ఇండెక్స్ అని ఉంటుంది. మార్కెట్ మూడ్ అంటే ఫియర్ అండ్ గ్రీడ్ అనమాట. అంటే ఫియర్ ఎలా ఉంది, గ్రీడ్ ఎలా ఉంది మార్కెట్, అది ఎక్స్ట్రీమ్లీ లోకి వెళ్ళిపోయింది. సో నియర్ టు 15% ఉంది, ఇప్పుడు కొద్దిగా పెరిగింది అనమాట. అంటే ఇదేంటంటే మార్కెట్ మూడ్ ఎలా ఉంది, బాగా ఎక్స్ట్రీమ్లీ ఫియర్ ఉంటే రీబౌండ్ చాలా క్విక్గా అవుతుంది. సో అలాగే అదొక లోయర్ బాటమ్, షార్ట్ టర్మ్ బాటమ్ అయింది, పుల్ బ్యాక్ రావడానికి. మార్కెట్ అండ్ మూడ్ ఇండెక్స్ అది హెల్ప్ అయింది అనమాట. సో ఇంకా అదర్ న్యూస్ ఏంటంటే ఇంకా ఇవన్నీ ఉన్నాయి, మెయిన్ మార్కెట్ న్యూస్. అలాగే మండే మనకి పిఎస్యు బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ బిగ్ ఛాలెంజ్ ఉంది. అది చాలా నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అందులో. ఎందుకంటే డిపాజిట్స్ గ్రోత్ రేటు మంచిగా లేదు. అందులో ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ మ్యూచువల్ ఫండ్, ఎస్ఐపిస్ లేదా గోల్డ్లోనో, సిల్వర్లోనో, వీటిలో కమోడిటీస్లోనో పెడుతున్నారు. సో డిపాజిట్స్ తగ్గిపోయినాయి. కరెంట్ అకౌంట్ డిపాజిట్స్, సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్స్ అంటే కాసా డిపాజిట్స్ అంటారు. అవి లో కాస్ట్ అనమాట. అవి బ్యాంక్ ఎక్కువ రేషియో ఉండాలి, నియర్ టు 40%, 35% ఎబో అలా ఉండాలి. ఆ రేషియో ఎక్కువ ఉంటే వాటికి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అని ఉంటుంది, అది ఎక్కువ వస్తుంది అనమాట. సో అది ఫండమెంటల్గా వాటికి చేంజెస్ వచ్చినాయి. ఎందుకంటే డిపాజిట్స్ రావట్లేదు కాబట్టి బ్యాంక్స్ ఏదో అట్రాక్టివ్ ఆఫర్స్ పెడితే అప్పుడే ఉన్న డిపాజిట్స్ వస్తాయి. సో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారితో మీటింగ్ ఉంది మండే. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ వాళ్ళతో 3 to 5 రేంజ్లో ఉంటుంది. సో సమ్ పాజిటివ్ న్యూస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే టెక్నాలజీ చేంజెస్ కానీ, తర్వాత డిపాజిట్ మొబిలైజేషన్ కానీ, అగ్రికల్చర్ లోన్స్ కానీ, ఏదైనా ఒక పాజిటివ్ న్యూస్ రావచ్చు. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి ఏదైనా పాజిటివ్ వస్తే వాటికి అది అండర్ పర్ఫామ్ చేస్తుంది సిన్స్ ఆల్మోస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి. అది ఏమన్నా రీబౌండ్ అయితే బ్యాంక్ నిఫ్టీకి, పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్కి మంచిగా ఉంటుంది.
సో అది బ్యాంకింగ్ ఇండెక్స్. అలాగే ఇంకోటి మేజర్ న్యూస్ ఏంటంటే మంకీ ఫాక్స్ అనేది బాగా ర్యాపిడ్‌గా ఎక్స్‌పాండ్ అవుతున్నది. స్ప్రెడ్ అవుతున్నది. సో అది వ్యాక్సినేషన్ కంపెనీస్‌కి చాలా మంచి ఆర్డర్స్ రావచ్చు. అది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అది కొద్దిగా మనకి నెగెటివ్ న్యూస్ అది. కానీ ఫార్మా ఇండస్ట్రీలో వ్యాక్సినేషన్ కంపెనీస్‌కి దాని రిలేటెడ్ సెక్టర్‌కి ఆక్సిజన్ గానీ అలా రకరకాల రిలేటెడ్ సెక్టర్స్‌కి వాటికి న్యూ ఆర్డర్స్ రావచ్చు. సో అవి మేజర్ న్యూస్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రైడే వచ్చేసి అడ్వాన్సెస్ 1624 ఉన్నాయి. డిక్లైన్ 734. ఎందుకంటే ఇది ఆఫ్టర్ బిగ్ ఫాల్ తర్వాత కన్సాలిడేట్ అయ్యి మూవ్ అవుతుంది కాబట్టి టూ థర్డ్ పెరిగింది అంతే. ఒక్కొక్కసారి 80% అప్ సైడ్ ఉంటుంది. చూసారు ఫస్ట్ టైం ఫ్యూ వీక్స్ ఫ్యూ డేస్ ఫ్రైడే ఎఫ్ఐఎస్ నెట్ బయర్స్ ఉన్నారు 760 క్రోర్స్. డిఎస్ యాజ్ యూజువల్ కొంటున్నారు. సో 2600 క్రోర్స్. ఇది ఒక పాజిటివ్ న్యూస్. సో ఇప్పుడు మనం చార్ట్ అనాలిసిస్ చూద్దాం. నిఫ్టీ ఇది వీక్లీ చూద్దాం ఫస్ట్. వీక్లీలో ప్రీవియస్ వీక్ బాటమ్ హిట్ అయ్యాక గ్యాప్ డౌన్, హ్యూజ్ గ్యాప్ డౌన్ అయ్యాక జపాన్ నెగిటివ్ న్యూస్ తర్వాత బాగా షార్ప్ రీబౌండ్ అయింది. రీబౌండ్ అయ్యి ఒక హ్యామర్ క్యాండిల్ కింద క్రియేట్ అయింది. అంటే బయింగ్ ప్రెషర్ ఉన్నట్టు అనమాట. మెయిన్లీ ఐటీ సెక్టర్లో వచ్చింది ఇది నిఫ్టీ కాబట్టి. ఐటీ సెక్టర్ మేజర్ కాంట్రిబ్యూషన్ అయింది ఇందులో. సో ప్రీవియస్ వీక్ లాస్ట్ వీక్ వచ్చేసి ఇది కూడా బుల్లిష్. మెయిన్ ఫ్రైడే బాగా రీబౌండ్ అయింది. నియర్ టు 400 పాయింట్స్ రీబౌండ్ అయింది. సో ఈ వీక్లీ క్యాండిల్ బుల్లిష్గా ఉన్నది. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ సేమ్ ఈక్వల్గా ఉన్నది. ఎందుకంటే బ్యాంక్స్ అండర్ పర్ఫార్మ్ చేసినాయి సిన్స్ ఫ్యూ వీక్స్ నుంచి. ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్ కూడా. ఎస్బీఐ అయితే నియర్ టు 95 పాయింట్స్ పడిపోయింది. కొద్దిగా రీబౌండ్ అయింది. మేజర్ కాదు అది, కొద్దిగానే రీబౌండ్ అవుతుంది. అది వీక్గానే ఉన్నాయి. సో వీటికి కెనరా బ్యాంక్ అండి నిన్న చెప్పాడు. సో డిపాజిట్ మొబిలైజేషన్ పెంచుదాం యాజ్ వెల్ యాజ్ న్యూ బ్రాంచెస్ ఓపెన్ చేస్తాం. నియర్ టు లాస్ట్ ఇయర్ 150 బ్రాంచెస్ ఓపెన్ చేశారంట. ఈ ఇయర్ 250 బ్రాంచెస్ ఓపెన్ చేస్తారంట. సో బ్యాంక్ నెట్వర్క్ పెంచుతాం, అలాగా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకుంటాం అని చెప్తున్నారు. సో పిఎస్యూ బ్యాంక్స్కి రీబౌండ్ అయ్యవచ్చు సపోర్ట్ తీసుకుని. ఇక్కడ మండే కూడా ఏదన్నా ఫైనాన్స్ మినిస్టర్తో ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తే వాళ్ళు ఏదైనా గవర్నమెంట్ సైడ్ నుంచి ఏదైనా మొబిలైజేషన్ డ్రైవ్ లాంటిది ఏదైనా సజెస్ట్ చేస్తే అలా ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తే మళ్ళీ ఇది రీబౌండ్ అవ్వచ్చు. ప్రైవేట్ సెక్టర్లో కూడా ఇండస్ఇండ్, ఐసిఐసిఐ కొద్దిగా బాగున్నాయి. ఇండస్ఇండ్, యాక్సిస్ బ్యాంక్ కూడా పర్ఫామ్ చేయాలి. అది బాగా డ్రాప్ అయింది తర్వాత పుల్ బ్యాక్ రాలేదు ప్రాపర్గా. అలాగే ఇండస్ఇండ్ కూడా, ఐసిఐసిఐ కూడా చేయాలి. సో హెచ్డిఎఫ్సి స్ట్రాంగ్గానే ఉన్నది. అది ఇంకా కంటిన్యూ చేయాలి ట్రెండ్. కొద్దిగా హెచ్డిఎఫ్సి సపోర్ట్ చేస్తున్నది ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. సో ఇది ఓవరాల్గా ఇది ఛాలెంజ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏదైనా సమ్ పాజిటివ్ న్యూస్ వస్తే బ్యాంక్ నిఫ్టీ అబోవ్ 52,000, 51,700 టు 52,500 దాకా రీబౌండ్ అవ్వచ్చు. సో ఫిన్ నిఫ్టీ కూడా కొద్దిగా బ్యాంక్ నిఫ్టీ మీద కొద్దిగా పర్ఫామ్ చేసింది ఎక్కువ. సో ఇవి అప్ సైడ్ బుల్లిష్ ప్యాటర్న్స్ ఇవి. ఇవందో డోజీ ఉన్నా కూడా బయింగ్ ప్రెషర్ కనిపిస్తున్నది క్లియర్గా. సో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే మళ్ళీ ఆల్ టైమ్ హై దాకా వెళ్ళచ్చు. 3 ఇండెక్సెస్ ఉన్నాయి. మండే ఎక్స్పైరీ మిడ్ క్యాప్, బ్యాంక్ ఎక్స్ ఇండస్ట్రీ ఉన్నాయి. అవి తర్వాత కవర్ చేస్తాను ఇంకో వీడియోలో. సో ఇది బేసిక్ వీక్లీ అనాలిసిస్. ఈ డైలీలో చూసినా కూడా ఫ్రైడే మూవ్ కనిపిస్తుంది అన్నిట్లో. ఎందుకంటే ఒక రేంజ్ బౌండ్లో మూవ్ అయింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఈక్వల్గా ఉంటుంది. నిఫ్టీ వచ్చేసి రేంజ్ మనం గీసిన రేంజ్ బ్రేక్అవుట్ అయిపోయింది, నియర్ ట్రెండ్ లైన్ కింద ఉందన్నమాట. సో ఇది మనం అవర్లీ చూసుకుందాం. అవర్లీ నిఫ్టీ చూద్దాం. అవర్లీ నిఫ్టీలో ఇంట్రాడేకి చూద్దాం. మండేకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ గ్యాప్ అప్ ఆఫ్ ఫిల్ అయింది ఇది. అంటే ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది కదా, ఈ గ్యాప్ డౌన్ ఫిల్ చేసుకుంటా ఇక్కడ సపోర్ట్ తీసుకుని గ్యాప్ ఆఫ్ ఫిల్ చేసింది. సో ఇంకా రిమైనింగ్ హాఫ్ ఉన్నది. అలాగే ఇంకో గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ ఉంది కదా ఇక్కడ. ఈ గ్యాప్ డౌన్ ఇది కూడా ఫిల్ చేయాలి, వీక్లీలో క్రియేట్ అయింది కాబట్టి. సో ఇది మండే పాజిటివ్ న్యూసే కనిపిస్తున్నది. సో మండే ఏదైనా గ్యాప్ అప్ ఇక్కడ అయినా కూడా అక్కడ ఇది బ్రేక్ అవ్వాలి. సో ఇది బ్రేక్ అవ్వాలంటే 24,700 బ్రేక్ అయ్యి ఎబో క్లోజ్ అయితేనే ఫర్దర్ మూవ్ ఉంటుంది.
అలాగే ఏదైనా పుల్ బ్యాక్ వస్తే ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే గ్యాప్. ఇక్కడ ఇక్కడ ఏదైనా గ్యాప్ అప్ ఆర్ నియర్ బై గ్యాప్ అప్ అయితే పుల్ బ్యాక్ దాకా వెయిట్ చేయండి. పుల్ బ్యాక్ వెయిట్ చేసి అక్కడ ప్రైస్ యాక్షన్ చూసుకుని కొద్దిగా కన్సల్టేషన్ వస్తుంది. 4-5 క్యాండిల్స్, 5 మినిట్స్ క్యాండిల్ లేదా 10 లెస్ దాన్ 10 క్యాండిల్స్ రావచ్చు. కన్సల్టేషన్ వచ్చి అక్కడ మంచి ప్రైస్ యాక్షన్ రేంజ్ బ్రేక్అవుట్ అయ్యాక మళ్ళీ అప్ సైడ్ అవ్వచ్చు. సస్టైన్ అయితే బ్యాంకింగ్ అండ్ ఐటీ కూడా కంటిన్యూ పర్ఫామ్ చేస్తాయి. ఆటో సెక్టర్ అదొక ఆప్షన్. గ్యాప్ అప్ అయితే పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేసి మళ్ళీ రీబౌండ్ టైంలో తీసుకోండి. ఫస్ట్ ఆప్షన్ అది. సెకండ్ ఆప్షన్ ఫ్లాట్గా ఓపెన్ అయితే ప్రైస్ యాక్షన్ చూసుకుని కొద్ది పుల్ బ్యాక్ వచ్చినా కూడా మంచిది. ఇంకా పుల్ బ్యాక్ వస్తే అప్పుడు మళ్ళీ ప్రైస్ యాక్షన్ చూసి ఆ రేంజ్ బ్రేక్, ఓపెనింగ్ రేంజ్ బ్రేక్ అయితే మళ్ళీ ఒక ఆప్షన్, అదే సిఈ ఆప్షన్, లేదా కంటిన్యూ చేస్తే ఇక్కడ సపోర్ట్ తీసుకోవాలి కంపల్సరీగా. ఎందుకంటే ఇది రేంజ్ క్రియేట్ అయింది కాబట్టి ఒక 10 days రేంజ్ ఇది. సో అంటే 2 weeks రేంజ్ ఇది. కొంచెం సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ సపోర్ట్ బ్రేక్ అయితే మళ్ళీ ఇక్కడ దాకా రావచ్చు. సో ఇక్కడ సపోర్ట్ తీసుకోవాలి కంపల్సరీగా మార్కెట్ హైయర్ సైడ్ వెళ్ళాలంటే. సో దాన్ని బట్టి సిఈపి ప్లాన్ చేసుకోండి. సో సెకండ్ ఆప్షన్ అంటే రేంజ్ బౌండ్ ఓపెన్ అయితే. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కొద్దిగా మంచిది మనకి. గ్యాప్ డౌన్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ మార్కెట్ ఇన్ అప్ సైడ్ మార్కెట్. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కొద్దిగా ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూసుకుని నియర్ బై ఇక్కడ ఎక్కడైనా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ప్రైస్ యాక్షన్ చూసుకుని సిఈ కానీ పిఈ కానీ ప్లాన్ చేయాలి. ఇది ఆప్షన్ బయర్స్కి, ఆప్షన్ సెల్లర్స్కి ఆపోజిట్ చేయడం అంతే. సో ఇది ఆప్షన్ బై ఆప్షన్ ట్రేడర్స్కి. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా కంపేర్ టు నిఫ్టీ కొద్దిగా వీక్గా ఉన్నది. ఎందుకంటే నిఫ్టీలో మంచి సెక్టర్స్ ఉన్నాయి. ఆటో సెక్టర్స్ అండ్ ఐటీ సెక్టర్ పర్ఫార్మింగ్ గుడ్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాయి. అలాగే బజాజ్ ట్విన్స్ ఉన్నాయి, అవి అదర్ ఫైనాన్స్ కంపెనీస్, ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఇవన్నీ. సో అవి పర్ఫార్మ్ చేస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా వీక్గా ఉన్నది, ఛాలెంజింగ్గా ఉన్నది. సో ఇది ఫస్ట్ దీని టార్గెట్ ఏంటంటే రేంజ్ బ్రేక్ అవ్వాలి. ఈ రేంజ్ బ్రేక్ అయితేనే నెక్ లైన్ బ్రేక్ అవుతుంది. నెక్ లైన్ బ్రేక్ అయ్యి 51,200, 700 ఇక్కడ ఆల్ టైమ్ హై దాకా వెళ్ళొచ్చు. 52,300 దాకా వెళ్ళొచ్చు. ప్రొవైడెడ్ సమ్ రీబౌండ్ ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్, ఎస్బీఐ, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వీటి నుంచి. అలాగే ఐసిఐసిఐ కూడా స్ట్రెంత్ కంటిన్యూ అవ్వాలి. సో ఇది మీకు ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది ఇక్కడ. డబ్ల్యూ ఓకే, ఇలా లీనియర్గా వెళ్ళిపోద్ది, స్ట్రైట్ లైన్గా వెళ్ళిపోద్ది అని అనుకోవద్దు ఇప్పుడు మార్కెట్. ఇలా ఇప్పుడు మార్కెట్ మూమెంట్ జిగ్ జాగ్ ఉంటుంది. అలా వెళ్ళినా కూడా అప్ సైడ్ వెళ్ళినా కూడా డౌన్ సైడ్ వెళ్ళినా కూడా ఇలా జిగ్ జాగ్గా మూవ్ అవుతుంది. సో ఇది నెక్ లైన్ అంటారు దీన్ని, డబ్ల్యూ అంటారు దీన్ని. ఇది మంచి స్ట్రాంగ్ బుల్లిష్ ప్యాటర్న్ అనమాట. ఇక్కడ కరెక్ట్గా మనకి మంచిగా కన్సాలిడేట్ అయింది కదా, కన్సాలిడేటెడ్ మూవ్ అవుతుంది. ఈ నెక్ లైన్ బ్రేక్ అవ్వాలి, ఇది ఫస్ట్ టార్గెట్. లాంగ్ రన్లో ఈ టార్గెట్ రీచ్ అవుతుంది. సో ఇది మనం మండేకి వచ్చేసి 3 ఆప్షన్స్ ఇది కూడా చూద్దాం. ఇన్ కేస్ ఇది గ్యాప్ అప్ అయితే నెక్ లైన్ దగ్గర స్ట్రైట్ అవే బ్రేక్ అయిపోతే, బిగ్ గ్యాప్ అప్ అయితే కొద్ది పుల్ బ్యాక్ ఇచ్చిన తర్వాత ఎంటర్ అవ్వండి. అది సిఈ సైడ్. పిఈ సైడ్ వచ్చేసి షార్టింగ్ చేసేవాళ్ళు పిఈ షార్టింగ్ చేసుకోవచ్చు. సో నేను ఫ్లాట్గా ఓపెన్ అయితే మంచిది. అప్ సైడ్ బ్యాంక్స్ పర్ఫామ్ చేస్తున్నాయంటే ఫ్లాట్గా ఓపెన్ అయితే ప్రైస్ యాక్షన్ కన్సల్టేషన్ అయ్యాక లేదా కొద్ది పుల్ బ్యాక్ వచ్చాక సస్టైన్ అయితే ఈ 3 లెవెల్స్ గీసాం కదా, ఈ 3 లెవెల్స్ దగ్గర ఎక్కడికన్నా వచ్చాక సస్టైన్ అయితే ప్రైస్ యాక్షన్ చూసి బుల్లిష్ ప్యాటర్న్, అంటే బుల్లిష్ అంటే ఎంగల్ఫింగ్ అని సపోర్ట్స్ దగ్గర తీసుకోవాలి. లేదా మార్నింగ్ స్టార్ కానీ ఇలా ఇటువంటి ప్యాటర్న్ వస్తే అవి బుల్లిష్ ప్యాటర్న్ అనమాట. లేదా హ్యామర్ కానీ ఇవన్నీ బుల్లిష్ ప్యాటర్న్, లేదా క్లౌడ్ కవర్ కానీ ఉన్నాయి కదా ప్యాటర్న్స్. అది ఎప్పుడన్నా ఒక వీడియో తయారు చేస్తుంది దానికి, బుల్లిష్ ప్యాటర్న్స్ ఏంటి, బేరిష్ ప్యాటర్న్స్ ఏంటి. ఈ ప్యాటర్న్స్ వచ్చినప్పుడు సిఈ తీసుకోండి. ఏదో ఫుల్ బ్యాక్ ఎలా వస్తే ఈ సైడ్ వెళ్ళాలి, ఆపోజిట్ చేయాలి. సెల్లర్స్కి అయితే నేను చెప్పిన బయర్స్కి, సెల్లర్స్కి అయితే ఆపోజిట్ చేయాలి. అంటే సిఈ తీసుకున్న వాళ్ళు పిఈ షార్ట్ చేస్తారు, పిఈ తీసుకుంటే సిఈ షార్ట్ చేస్తారు. అలాగనమాట ఆప్షన్ సెల్లర్స్కి. హెడ్జింగ్ ఆప్షన్ సెల్లర్స్ జనరల్గా హెడ్జింగ్తో చేస్తారు, కానీ అది ఎక్కువ కాస్ట్ అవుతుంది. అంటే డైరెక్ట్ షార్ట్ చేస్తే ఎక్కువ, హెడ్జింగ్ చేస్తే కొద్ది తగ్గుద్ది. సో ఇక్కడ నెక్ లైన్ బ్రేక్ అవ్వాలి అప్ సైడ్ వెళ్ళాలంటే. ఎబో నెక్ లైన్ ఓపెన్ అయితే ఇంకా మంచిది. పుల్ బ్యాక్ నెక్ లైన్ దాకా ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయితే పుల్ బ్యాక్ నెక్ లైన్ దాకా ఇచ్చి వెళ్ళొచ్చు. గ్యాప్ డౌన్ అయితే ఇంకా మంచిది అనమాట. ఇక్కడ ఎక్కడైనా గ్యాప్ డౌన్ అయితే మనకి మంచి ఎంట్రీస్ వస్తాయి. పీఈస్ వస్తే సిఈ సైడ్ ప్రైస్ యాక్షన్ చూసుకుని బుల్లిష్ ప్యాటర్న్ ఏదైనా క్యాండిల్ చూసుకుని ప్రైస్ యాక్షన్ తీసుకోవాలి. సో ఇది కూడా 3 ఆప్షన్స్. అలాగే పిన్ నిఫ్టీ చూద్దాం.
నిఫ్టీ కూడా బ్యాంక్ నిఫ్టీ లాగానే ఉన్నది. ఇది కూడా దీనికి కూడా డబ్ల్యూ ప్యాటర్న్ కనిపిస్తున్నది. క్లియర్‌గా విజిబిలిటీ ఉన్నది. ప్రొవైడెడ్ ఇది బ్రేక్ అవ్వాలి. నెక్ లైన్ బ్రేక్ అవ్వాలి. సో ఇది కూడా వన్ డేలో వెళ్ళిపోదు. వన్ డేలో వెళ్ళాలి మంచి బుల్లిష్ ఇంకా బాగా వెళ్ళాలి. అన్ని బ్యాంకింగ్ స్టాక్స్, ఇన్సూరెన్స్ స్టాక్స్, అలాగే ఆర్ఈసీ అని అవి కూడా ఉంటాయి. పిఎఫ్సి అవన్నీ ఉంటాయి ఇందులో నిఫ్టీలో. సో అవన్నీ పెరిగితేనే ఒక రోజులోనే ఇంకో 400 పాయింట్లు వెళ్తుంది. అలా కాకుండా జనరల్గా ఏంటంటే ఇది కూడా ఇలా జిగ్ జాగ్గా వెళ్తుంది. అప్ ట్రెండ్ అయితే, డౌన్ ట్రెండ్ అయితే ఇలాగా. సో స్వింగ్స్ ఫామ్ చేసుకుంటూ వస్తుంది. కన్సల్టేషన్ అయితే ఇలాగా ఒక బాక్స్ ఇది 3 ప్యాటర్న్స్ ఉంటాయి. మార్కెట్ ఏదైనా స్టడీ చేయాలి. ఇక్కడికి వచ్చినప్పుడు బై చేయాలి, ఇక్కడికి వచ్చినప్పుడు బై చేయాలి. అప్ ట్రెండ్లో ఇక్కడికి వచ్చినప్పుడు బై చేయాలి, లేదా ఇక్కడికి బై చేయాలి. కానీ ఇక్కడ బై చేయకూడదు. ఇక్కడ బై చేస్తే ఆ రోజు పోద్ది, సంక్రాంతి పోద్ది. సిఈ తీసుకుంటే డౌన్ అయిపోద్ది, స్టాప్ లాస్లు అన్నీ పోతాయి. ఆపోజిట్ చేస్తూ ఉంటారు రీటైల్ ట్రేడర్స్ కానీ ఎవరైనా, ఇంక్లూడింగ్ మీ. అది కూడా ఫస్ట్ నేర్చుకున్నప్పుడు అలాగే చేస్తారు. సో ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది అనమాట. సో ఇక్కడికి వచ్చినప్పుడు సెల్లింగ్, ఇక్కడికి వచ్చినప్పుడు బయింగ్ ప్యాటర్న్ మానేయాలి. సో అది అర్థం చేసుకుని ఫస్ట్ క్యాండిల్ స్టిక్స్ నేర్చుకోవాలి. సపోర్ట్ దగ్గర వాల్యూ జోన్లో తీసుకోవడం నేర్చుకోవాలి. సో నేర్చుకుంటే అప్పుడే అది ట్రేడింగ్ రావాలంటే మంచి మైండ్ సెట్, సైకాలజీ కూడా డెవలప్ చేసుకోవాలి. సో ఈ స్వింగ్ ప్యాటర్న్స్ ఇలా ఉంటాయి. అప్ సైడ్ అయితే ఇలా ట్రెండింగ్ ఇలా ఉంటుంది. ఫస్ట్ ట్రెండ్ తెలుసుకోవాలన్నమాట. డౌన్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. సో ఇది కూడా 3 ఆప్షన్స్. నియర్ ఈ సపోర్ట్స్ దగ్గర ఎక్కడైనా ఓపెన్ అయితే మంచి ప్రైస్ యాక్షన్ చూసుకుని మళ్ళీ అప్ సైడ్ కోసం తీసుకోవాలి. అలా ఫ్లాట్గా ఓపెన్ అయితే కొద్ది పుల్ బ్యాక్ వచ్చాక కన్సల్టేషన్ అయ్యాక వెళ్ళేదాకా చూడాలి. అప్ సైడ్ ఓపెన్ అయితే నెక్ లైన్ దగ్గర చూసుకోవాలి. ఎక్కడన్నా ఈ నెక్ లైన్ దగ్గర ఓపెన్ అయితే సో అక్కడ రెసిస్టెన్స్ ఫీల్ అవ్వచ్చు. సో దానికి కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చాక మళ్ళీ స్ట్రెంత్ గెయిన్ చేసుకుని వెళ్తుంది, లేదా గ్యాప్ ఫిల్ చేసి వెళ్తుంది. సో ఇప్పుడు ఇది వెళ్ళింది కదా, ఇక్కడ ఇది క్లోజింగ్, ఇది థర్స్డే. ఫ్రైడే ఇక్కడ గ్యాప్ అప్ అయ్యి ఇదంతా పుల్ బ్యాక్ వచ్చి గ్యాప్ ఫిల్ చేసి మళ్ళీ వెళ్ళించుకోండి. సో గ్యాప్ ఫిల్లింగ్ ఆల్వేస్ గుడ్ ఫర్ మార్కెట్. అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇది బుల్లిష్ మూమెంటం అప్ సైడ్. ఇంకేం నెగిటివ్ న్యూస్ కాకపోతే బ్యాంకింగ్ సెక్టర్ ఛాలెంజింగ్ ఉంది కదా, అది పర్ఫామ్ చేస్తే మంచిగా ఉంటుంది. సో మనం క్విక్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్ చేద్దాం. ఇది నిఫ్టీది ఇక్కడ మీరు చూస్తే కంప్లీట్ వన్ సైడ్ ఉన్నది. మొత్తం పిఈ షార్టింగే చేశారు. అంటే పిఈ షార్టింగ్ అంటే చెప్పే కదా, ఆప్షన్ సెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది ఇది. పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరూ ఆప్షన్ సెల్లర్సే ఉంటారు. మిలియన్స్ ఆఫ్ రూపీస్ పెడతారు. సో క్వాంటిటీ కూడా 2 lakh క్వాంటిటీ, 5 lakh క్వాంటిటీ అలా పడతారు. సో ఆప్షన్ సెల్లర్స్ డామినేషన్ అనమాట ఇది. కానీ మనం వాళ్ళ ట్రెండ్ చూసి మనం ఆప్షన్ బయింగ్లో తీసుకొచ్చి మనీ బాగున్న వాళ్ళు సెల్లింగ్ చేయొచ్చు. సో ఇది కంప్లీట్ మీరు ఓఏ అనాలిసిస్ అర్థమైతే, మీరు చార్ట్ ఓఏ అనాలిసిస్ బాగా అర్థమైతే ఇంట్రా ట్రేడర్ కింద సక్సెస్ అవ్వచ్చు. బాగా సక్సెస్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో పీసీఆర్ చెప్పాను కదా, ఎబో ఉంటే బుల్లిష్ బాగా. సో ఇక్కడ మీరు చూస్తే రెడ్ ఉన్నాయని పిఈ షార్టింగ్ అనమాట. పిఈ షార్టింగ్ అంటే ఆల్మోస్ట్ ఇది మార్కెట్ అప్ సైడ్ అనమాట. సిఈ షార్టింగ్ అంటే మార్కెట్ పడుతుంది అనమాట. సో ఇక్కడ మీకు 2 చూపిస్తాను చూడండి. రెడ్ కింద చేంజ్ అనమాట. అంటే ఫ్రైడే చేంజ్ అయినవన్నీ కింద చూపిస్తారు అనమాట. ఇది రెడ్ ఉన్నాయని పిఈ షార్ట్ చేశారు కదా, కింద అది ఒక ఎఫెక్ట్ అయితే పెంచడానికి మార్కెట్. ఈ గ్రీన్ డౌన్ సైడ్ ఉన్నాయి చూడండి, అంటే అది సిఈ షార్టింగ్. సిఈ ఎగ్జిట్ అయ్యారు. ఇక్కడున్న సిఈ పైన ఉన్న సిఈని డే చేంజ్లో ఎగ్జిట్ అయిపోయారు. అంటే డబుల్ ఎఫెక్ట్ అనమాట. పిఈ షార్ట్ చేశారు, సిఈస్ ఎగ్జిట్ అయ్యారు. అంటే ఇంక అందుకే బుల్లిష్ అనమాట. 400 పాయింట్స్ ప్లస్ అయింది, అప్ సైడ్ అయింది నిఫ్టీ. సో ఇక్కడ మనం సిఈ సైడ్ చూస్తే మేజర్ చెప్పాను అనుకున్నాం కదా, 25,000 దగ్గర బిల్డప్ అవుతుందండి. అంటే లాంగ్ రేంజ్ బిల్డప్ అవుతుంది. అన్లెస్ మధ్యలో ఏదన్నా ఇన్ బిట్వీన్ ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చి ఇక్కడ 24,800 అవుతుంది, 24,900 చూడాలి. అక్కడ యాడ్ చేశారు ఇక్కడ. సో అక్కడ రెసిస్టెన్స్ బిల్డ్ అవుతుంది. అక్కడ ఏదైనా ఓవర్గా బిల్డ్ చేస్తే తప్ప, గ్యాప్ ఫిల్లింగ్ టైంలో ఇక్కడ సిఈ సైడ్ ఏదైనా బిల్డ్ చేసే తప్ప, లేకపోతే 25,000 దాకా వెళ్ళవచ్చు మార్కెట్. సో అలా ప్యాటర్న్ అలా ఉన్నది. అంటే నెక్స్ట్ థర్స్డేకి అలా ఉన్నది. సో ఇన్ బిట్వీన్ మళ్ళీ ఏదైనా సిఈ సైడ్ షార్టింగ్ ఎక్కువ పెరిగితే, మార్కెట్ ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చి అలా ఏదైనా అయితే తప్ప, సో ఇది అప్ సైడ్ ఛాన్స్ ఉన్నది అనమాట. అలాగే మనం నిఫ్టీ, ఇది బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఇది సర్చ్ చేయడం అవుతున్నది. ఇది కూడా బాగా పుష్ చేశారు, మొత్తం మీద తోస్తున్నారు. దీన్ని కూడా కష్టపడుతున్నారు.
ఇది ఎక్కడంటే 50,500 లాస్ట్ ఫ్రైడే మనం డిస్కస్ చేసినప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ బిల్డ్ అవుతుందన్నాం కదా, ఇది కొద్దిగా ట్రై చేస్తున్నారు అనమాట పుష్ చేయడానికి. దీన్ని బాగా చేయాలి. ఇది బ్యాంక్ నిఫ్టీ కష్టపడుతున్నాయి బాగా, బ్యాంకింగ్ స్టాక్స్ స్ట్రగుల్ అవుతున్నాయి. సో ఇక్కడ బేస్ వచ్చేసి 50,000 మొత్తం మీద అమ్మాయి ఇక్కడైతే ఫామ్ చేశారు. సో ఇది కూడా చాలా పుష్ చేశారు, 800 పాయింట్స్ ఉన్నాయి కదా. ఈ సైడ్ కూడా డౌన్ అయింది. మండే కంటిన్యూషన్ ఆఫ్ ట్రెండ్ చేయాలి. ఇది కనుక సస్టైన్ అయితే మా బ్యాంక్ నిఫ్టీ ఈసారి బాగా పెరుగుతుంది. సో పీసీఆర్ కూడా సచ్చాడు, 1 క్లోజ్ అయింది, 1.04 ఉన్నది. ఇంకా కొద్ది పెరిగితే మంచిది, ఎబో 1 ఉంటే మంచిది అనమాట అప్ సైడ్కి. అలా ఫిన్ నిఫ్టీ చూద్దాం. ఫిన్ నిఫ్టీ కూడా ఎబో 1 సచ్చాడు మోతుంది. దీన్ని బాగా భారీగా వేస్తారు, ఇక్కడ 23,000 షార్టింగ్ చేశారు. సో ఇది ఇక్కడ రెసిస్టెన్స్ బిల్డ్ అవుతున్నది. స్పాట్ వచ్చేసి నియర్ టు 23,000 ఉన్నది. సో ఫ్యూచర్ స్పాట్ 969 అంటే అది ఎబో క్లోజ్ అవ్వాలి. మనం స్పాట్ చూసుకోవాలి, రెండింటికి డిస్కౌంట్ ఉంటే అప్ సైడ్, ఇది ఫ్యూచర్కి స్పాట్కి ఫ్యూచర్ ఎక్కువ ఉంటే అప్ సైడ్ ఛాన్స్ అనమాట. ఇంకెక్కువ బిల్డ్ అయ్యి కొద్దీ బుల్లిష్ ప్యాటర్న్, బుల్లిష్ సైన్ అనమాట అది. అలాగే తక్కువ ఉంటే ఫ్యూచర్ స్పాట్ మీద మార్కెట్ సెంటిమెంట్ వీక్ అనమాట. అది ఒక పాయింట్ నోట్ చేసుకోండి. సో ఇది 23,000 దగ్గర ఏముందో ఫ్యూచర్ అయినా కూడా స్పాట్ బిలో 23,000 ఉంది. సో ఇది బాగా పుష్ చేయాలి. సిఈ సైడ్ చూసారు, యాడ్ చేశారు బాగా, 7,58,000 కాల్స్ షార్ట్ చేశారు. పుట్స్ వచ్చేసి 2.5 lakhs చేశారు. సో ఇక్కడ బాగా ఎంట్రీ ఇచ్చామంటే ఇంక మధ్యలో ఎక్కడ లేదు. డౌన్ సైడ్ వచ్చేసి చాలా లో ఉన్నది, 22,000 బాగా చేస్తున్నారు. మధ్య మధ్యలో ఇక్కడ బాగానే ఉన్నాయి, 23,300, 600 ఇలా వేసుకుంటూ వచ్చారు, 22,700. సో ఇది ఇది మధ్య బ్యారియర్ అనమాట నిఫ్టీకి. ఇది ట్యూస్డే ఎక్స్పైరీ ఉంటుంది కదా, ఈ లోపు ఇది బ్రేక్ చేయాలి, లేకపోతే మార్కెట్ కొద్ది ఫిన్ డౌన్ అవుతుంది. ఈ 3 చూసాం కదా. ఒకసారి ఓఏ ఆఫ్ మిడ్ క్యాప్ నిఫ్టీ చూద్దాం. ఇది కూడా ఇక్కడ ఎక్కడికో వెళ్ళేటట్టు ఉన్నది, 12,900. ఇంకో 200 పాయింట్స్ దగ్గర కొద్ది పెద్ద రెసిస్టెన్స్ ఉన్నది. ఏదైనా గ్యాప్ అప్ అయ్యి ఫర్దర్ కంటిన్యూ అయితే 13,000 దగ్గర నెక్స్ట్ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ దాకా వెళ్ళొచ్చు. సో ఇక్కడే ఆపేసారు అనుకో అంటే ఇక్కడ బాగా యాడ్ చేసేస్తారు. మండే ఎక్స్పైరీ దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఈ రేంజ్ గ్యాప్ అప్ ఏదంటే అవకాశం ఉన్నది. సో గ్యాప్ అప్ అయ్యి అక్కడ సస్టైన్ అయ్యి మళ్ళీ బాగా సిఈ షార్టింగ్ చేస్తే, సారీ పిఈ షార్టింగ్ చేస్తే నిలబడుతుంది మార్కెట్ అప్ సైడ్. అదే సిఈఓ షార్ట్స్ యాక్టివ్ అయితే ఇది రెసిస్టెన్స్ కంటిన్యూ అవుతుంది, 12,900. సో ఇది ఓవరాల్ అనాలిసిస్. ఇది కొద్దిగా లెంతీ వీడియో అన్ని న్యూస్ ఇవన్నీ కవర్ చేయడం వల్ల. సో ఇంకా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే మెసేజ్లో పిన్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి వీడియోని. సో ఇది ఇంతే. నెక్స్ట్ మళ్ళీ ట్యూస్డే అనాలిసిస్ రేపు మండే చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.